మీ రివ్యూ గురు ఛానల్ కి స్వాగతం గైస్. ఈ వీడియోలో కేజేక్యూ కింగ్ జాకీ క్వీన్ ఈ మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక కేజేక్యూ కింగ్ జాకీ క్వీన్ మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి కేకే కిరణ్ కుమార్ మీనుగా. సో రన్ టైం వచ్చేసి 1 hour 50 minutes అయితే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది గైస్. సో ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇది రికమెండ్ చేయను. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కేజేక్యూ కి ఏ సర్టిఫికేట్ వచ్చింది. సిబిఎఫ్సి రివ్యూ టైంలో రొమాంటిక్ సీన్స్ అండ్ డైలాగ్స్ పై అబ్జెక్షన్ వచ్చాయి. కొన్ని చేంజెస్ తర్వాత ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి 18+ ఆడియన్స్ కోసం మాత్రమే ఈ సినిమా. కిడ్స్ తో ఫ్యామిలీ వాచ్ కి సూటబుల్ కాదు. సో మూవీ నాకైతే నచ్చలేదు గైస్. హానెస్ట్ గా చెప్పాలంటే కేజేక్యూ లో ఇంట్రెస్టింగ్ మెటీరియల్ ఉంది కానీ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ గా సాటిస్ఫై చేయదు. ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసే వే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కింగ్ జాకీ క్వీన్ క్యారెక్టర్స్ కి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం మూవీకి స్ట్రెంత్. ఎస్పెషల్లీ క్వీన్ క్యారెక్టర్ ట్రాక్ సినిమాలో బాగా వర్క్ అయింది. యుక్తి తరేజా పర్ఫార్మెన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. సో కానీ సెకండ్ హాఫ్ కి వచ్చాక మాత్రం మూవీ కొంచెం ప్రెడిక్టబుల్ అయిపోతుంది. కొన్ని సిచ్యువేషన్స్ ఆల్రెడీ చూసిన ఫీలింగ్స్ ఇస్తాయి. క్లైమాక్స్ కూడా అంత సర్ప్రైజింగ్ గా ఏముండదు. అందుకే ఈ సినిమా కంప్లీట్లీ బ్యాడ్ అని చెప్పలేం, అలాగే మస్ట్ వాచ్ అని కూడా చెప్పలేం. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే స్టోరీ 1990s బ్యాక్డ్రాప్ లో జరుగుతుంది. ముగ్గురు క్యారెక్టర్స్ కి డిఫరెంట్ పాస్ట్ డిఫరెంట్ అంబిషన్స్ ఉంటాయి. స్టోరీని ఎక్కువ రివీల్ చేయకుండా చెప్పాలంటే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య అండ్ సర్కమ్స్టాన్సెస్ ఎలా రైవల్రీకి లీడ్ చేశాయి, అలా ఆ జర్నీలో క్వీన్ రోల్ ఏంటి అనేది సినిమా చూడాలి. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ 3 క్యారెక్టర్ సెటప్ బాగుంది. 1990s క్రైమ్ బ్యాక్డ్రాప్ బాగుంది. యుక్తి తరేజా పర్ఫార్మెన్స్ డీసెంట్ గా ఉంది. దీక్షిత్ శెట్టి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. క్యారెక్టర్ బ్యాక్ స్టోరీస్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో డీసెంట్ సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. రన్ టైమ్ ఓన్లీ 110 minutes కాబట్టి అన్సక్సెస్ఫుల్లీ లెంతీగా అనిపించదు. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో పేస్ అండ్ ఎంగేజ్మెంట్ కొంచెం తగ్గాయి. కొన్ని సీన్స్ అయితే ప్రెడిక్టబుల్ గా అనిపిస్తాయి. కింగ్ అండ్ జాకీ క్యారెక్టర్స్ కి మధ్యలో ఇంకా స్ట్రాంగ్ మూమెంట్స్ ఉంటే బెటర్ ఉండేదని చెప్పి నా ఫీలింగ్. క్లైమాక్స్ ఎక్స్పెక్టెడ్ లెవెల్లో సర్ప్రైజ్ ఇవ్వదు. క్రైమ్ జనర్ లో ఆల్రెడీ చూసిన సిచ్యువేషన్స్ కొన్ని అనిపిస్తాయి. సో మీరు క్రైమ్ డ్రామాస్, గ్యాంగ్స్టర్ స్టోరీస్, ఫ్రెండ్షిప్ టర్నింగ్ ఇంటూ రైవల్రీ, ఇంటెన్స్ క్యారెక్టర్స్ ఇష్టపడితే వన్స్ ట్రై చేయొచ్చు. కానీ కంప్లీట్లీ ఫ్రెష్ మాఫియా స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ యుక్తి తరేజా పర్ఫార్మెన్స్ కోసం అండ్ క్యారెక్టర్ బేస్డ్ క్రైమ్ డ్రామా కోసం థియేటర్ లో ట్రై చేయొచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 1.5 out of 5. సో కేజేక్యూ ఈజ్ ఏ డీసెంట్ క్రైమ్ డ్రామా బట్ నాట్ ఏ మస్ట్ వాచ్. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అండ్ గుడ్ పర్ఫార్మెన్సెస్ తో ఫస్ట్ హాఫ్ లో మూవీ అటెన్షన్ హోల్డ్ చేస్తుంది. కానీ సెకండ్ హాఫ్ అండ్ ప్రెడిక్టబుల్ క్లైమాక్స్ వల్ల ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గిపోయింది. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.